హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 53. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శారదకి మాటిచ్చినట్టే గోపాలరావు దంపతులు ఇద్దరూ అర్హన్ దగ్గరకు వచ్చారు. వాళ్ళతో మాధవ్ కూడా ఉన్నాడు. తాతయ్య, సడన్గా ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు? గెస్ట్ హౌస్ చూడగానే గుర్తుపట్టి అడిగాడు మాధవ్. అర్హన్ నీకు ఫోన్ చేయలేదా? అప్పటి వరకు సైలెంట్గా వాళ్ళతో వచ్చిన మనవడు ఇప్పుడు అడగడంతో అడిగారు గోపాలరావు. మార్నింగ్ మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం. చందు ఇక్కడికి రమ్మని చెప్పాడా? మరి నాకెందుకు చెప్పలేదు? ఆశ్చర్యంగా అడిగాడు మాధవ్. అయితే చందు నీకు చెప్పలేదా అని అడిగారు. ఏం చెప్పాలి అన్నట్టు చూశాడు మాధవ్. ఇంట్లో గొడవ జరిగింది. అర్హన్ గెస్ట్ హౌస్కి వచ్చేశాడు. శారద ఫోన్ చేసి చెప్పింది. ఆ డిస్టర్బ్లో ఉన్నాడేమో, అందుకే నీకు ఫోన్ చేసి ఉండడు. అపార్థం చేసుకోకు సుమి అన్నట్టు చెప్పారు గోపాలరావు. తాతయ్య, నేనేం ఫీల్ అవను. వాడి గురించి తప్పుగా అనుకోను. కానీ ఏం జరిగింది? ఇంత సడన్గా ఇల్లు వదిలి వచ్చేయడం ఏంటి? అసలు ఎంత వైల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అని అడిగాడు మాధవ్. వెళ్తున్నాం కదా, వెళ్ళాక మాట్లాడుకుందాం. డ్రైవర్ ముందు అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదని సైలెంట్గా కారు దిగేశారు పెద్ద ఆయన. అప్పటికే కారు ఆగటంతో వెనుకే వెళ్ళారు భారతి ఇంకా మాధవ్. వాళ్ళు వచ్చి హాల్లో కూర్చోగానే పంకజాక్షి వాళ్ళని పలకరించి వాళ్ళకి మంచినీళ్ళు అందించింది. ఏం పంకజాక్షి, ఎలా ఉన్నావు? నవ్వుతూ అడిగింది భారతి. నాకేం తక్కువమ్మా, ఉండడానికి తినడానికి లోట్లేదు. నోరంతా తెరిచి నవ్వుతూ సమాధానం చెప్పింది. అంత గొప్పవాళ్ళు కూడా తనని అలా గుర్తుపెట్టుకుని పేరుతో పలకరించడం ఒక సంబరం పంకజాక్షికి. అందుకే ఆ నవ్వు. అర్హంత్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు మాధవ్. గదిలో ఉన్నారు మాధవ్ బాబు, నేను ఫోన్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి కాల్ చేసి మాధవ్ వాళ్ళు వచ్చిన విషయం చెప్పింది పంకజాక్షి. వస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్హంత్. ఈలోపు వాళ్ళకి చక్కగా కాఫీలు అందించింది పంకజాక్షి. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మాధవ్ వాళ్ళు తాతయ్య నానమ్మ వచ్చారు, కిందకి వెళ్దాం అన్నాడు అర్హంత్. అవునా, కానీ వాళ్ళు అక్కడికి ఎందుకు రాలేదు? ఇప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చారా? మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతామా? మొహంలో ఏ భావం లేకుండా అడిగింది లోచన. నువ్వు చెప్పు, నీకు వెళ్ళాలనుందా? లోచన మనసులో ఏముందో తెలుసుకోవడానికి అడిగాడు అర్హంత్. ఏమో తెలియదు, అత్తయ్య కోసం వెళ్ళాలనుంది. కానీ నేనంటే అసలు నచ్చదు కదా వాళ్ళకి. వాళ్ళ ముందు ఎలా ఉండగలను అన్న ఆలోచన. అలాని నా కోసం నిన్ను నీ వాళ్ళకి దూరం చేయలేను కదా. నా గురించి నువ్వు వాళ్ళని వదిలేయడం, నా కోసం ఫైట్ చేయడం నాకు చాలా నచ్చింది. కానీ నా స్వార్థం కోసం నిన్ను నీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలని కోరుకోలేను కదా అంది లోచన. లోచన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పాడు అర్హంత్. లోచన సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళింది. తను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి అర్హంత్ హెయిర్ సెట్ చేసుకొని రెడీగా ఉన్నాడు. లోచన ఫేస్ తుడుచుకొని బావా బొట్టు అంది అద్దంలో తనని తాను చూసుకుంటూ. ఆ రూమ్లో అలాంటివి ఏం లేకపోవడంతో పక్కనే అమ్మ వాళ్ళ రూమ్లో ఉంటాయేమో అని తనని తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ కుంకుమ ఉండడంతో అదే పెట్టుకుంది. వాళ్ళిద్దరూ కిందకి వచ్చేసరికి పంకజాక్షి గోపాలరావు వాళ్ళతో మాట్లాడుతుంది. అదిగో చిన్నబాబు వచ్చేశాడు అని వాళ్ళని చూసి చెప్పింది. గోపాలరావు అర్హన్ని లోచనని చూసి లేచి నిలబడ్డాడు. ఆయనతో పాటే లేచింది భారతి. లోచన వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కరించడానికి వంగుతూ అర్హంత్ వైపు చూసింది. అర్హంత్ కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు. దీర్ఘసుమంగళీ భవ అని ఇద్దరూ కలిసి ఆశీర్వదించారు. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా అంటూ లోచనని పైకి లేపి
తన బుగ్గలని పునుకుతూ అంది పార్వతి. నువ్వు ఇప్పుడు నా చెల్లి బుగ్గలు గిల్లెయ్యకు అని లోచన పక్కకి వెళ్ళి నిలబడి, ఏరా మీ ఆయన నన్ను మర్చిపోయాడు, నీకైనా నేను గుర్తులేనా, ఒక్క మాట అయినా చెప్పలేదు అన్నాడు మాధవ్ నొచ్చుకున్నట్టు. రే అంతా సడన్గా జరిగిపోయింది. అక్కడి నుండి రాగానే తిని పడుకున్నాం. ఇంతకుముందే లేచాను. ఫోన్ చేద్దామనుకున్నా. ఈలోపే అమ్మ ఫోన్ చేసి చెప్పింది తాతయ్య వాళ్ళు వస్తున్నారని. ఇంకా వాళ్ళకి విషయం తెలిసాక నీకు తెలిసే ఉంటుంది అని మీకోసం చూస్తున్నా. అలగకు ఆడపిల్లల అన్నాడు నవ్వుతూ. నేను అలగను కానీ ఈ సడన్ షిఫ్టింగ్ ఏంటి, మళ్ళీ అంకుల్ ఏమైనా అన్నారా అని అడిగాడు మాధవ్. అదంతా మాట్లాడుకుందాం కానీ దానికన్నా ముందు తాతయ్య మీరు కొన్ని విషయాలు చెప్పాలి అని అన్నాడు అర్హన్ తను కూర్చుంటూ లోచనని తన పక్కన కూర్చోబెట్టుకుని. మాధవ్ మరో పక్కన కూర్చున్నాడు లోచనకి. పూర్తి నిజాలు తెలుసుకోకపోతే నువ్వు తెలుసుకున్న నిజాలు కూడా అబద్ధాలు అయిపోతాయి అర్హన్, ఆయన సాలోచనగా అన్నారు. తాతయ్య మీకు సులోచన గారి గురించి తెలుసా? చిన్ననానమ్మ గారికి తాతయ్య గారికి ఉన్న రిలేషన్ సక్రమమైనదేనా? మొదటి ప్రశ్న వేశాడు అర్హన్. పెళ్లి చేసుకున్నాడు అర్హన్. పార్వతీపురం శివాలయంలో ఆ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా ఊరందరి ముందు రాజేశ్వరి చూస్తుండగానే సులోచన మెడలో తాళి కట్టాడు. అలా చెప్పేటప్పుడు ఆయన గొంతులో బాధ ధ్వనించింది. నానమ్మ ఉండగానే మరో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తాతయ్య అడిగాడు అర్హన్. కారణం తెలియదు చందు, నాకే కాదు చాలామందికి తెలియదు అని కొన్నాళ్ళకి నాకు అర్థమైంది. కానీ సులోచనాన్ని తీసుకొచ్చి చంద్రమౌళితో పెళ్లి చేసింది మాత్రం మీ నానమ్మనే. చిన్నపిల్ల చందు సులోచన. నాకు తెలిసి పెళ్లి సమయానికి 16 ఏళ్ళు కూడా ఉండి ఉండవు. అప్పటికే మీ నానమ్మకి మీ నాన్న పుట్టేశాడు. ఇంకా మీ అత్తని కడుపులో పెట్టుకుని ఉంది. మీ తాతయ్య వయసులో సగం తన వయసు. అమాయకంగా బెదురుగా కూర్చుని ఉంది పీటల మీద. తాళి కట్టి మీ తాతయ్య పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే తన చీర కొంగుకి ముడివేసి ఉన్న పైపంచ తన చీరని లాగుతుంటే అలానే మీ తాతయ్య వెనక పరుగు పెట్టి కదిలింది. ఆ రోజు కళ్ళ నిండా నీళ్లతో సులోచన అలా వెళ్తున్న దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత నేను తనని చూసింది లేదు. మీ సంస్థానంలోనే ఉండేది అనేవారు, కానీ ఎవరికి ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఆఖరికి ఏం తిన్నది కూడా తెలిసేది కాదు. అసలు సులోచన అక్కడే ఉంది అన్న విషయం మీ తాతయ్యకి తెలుసో లేదో కూడా తెలియదు. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ చెప్పాడు గోపాలరావు. అది బలవంతపు పెళ్ళేమో అన్న ఆలోచన అర్హన్ మెదడులో మెల్లగా ప్రవేశించింది. కానీ తన తాతయ్య అలా ఎందుకు చేస్తాడు అని, అలా చెయ్యడు అన్న నమ్మకం, కానీ మీ నాన్నమ్మనే తీసుకొచ్చి పెళ్లి చేసింది అన్న మాటలు గుర్తురాగానే చేసే ఉంటుంది, బహుశా తాతయ్యకు కూడా ఇష్టం లేదేమో అన్న ఆలోచన, అసలు ఏం జరిగిందో అన్న ఆలోచనతో. ఆ తర్వాత మీరు చిన్ననాన్నమ్మని ఎప్పుడూ చూడలేదా అని అడిగాడు అర్హన్. వాళ్ళ పెళ్లి జరిగిన 3 ఏళ్లకి మీ తాతయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు తనని చూడటానికి వెళ్ళాను. ఆ రోజు చూశాను నేను తనని మళ్ళీ. మొహం నిండుగా పసుపు రాసుకుని నుదుటి మీద పెద్ద బొట్టుతో సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న పార్వతీదేవి నడిచి వచ్చిందా అన్నట్టు ఉంది. చేతిలో పూజాపల్లెంతో వచ్చి మీ తాతగారి కాళ్ళకి నమస్కరించి అలానే తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమె అలా వెళ్తున్నప్పుడు తన భర్త మొహం చూసి ఆ ఒక్క క్షణంలోనే కంటి నిండుగా నింపుకొని కళ్ళని కప్పేసిన కన్నీరు బయటకు రానివ్వకుండా మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన దృశ్యం గోపాలరావు మస్తిష్కంలో సజీవంగా కదలాడింది. అసలు ఏం జరిగి ఉంటుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.